హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపోయే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులు, రుణమాఫీ డబ్బులు, కరెంటు బిల్లు ఫ్రీ, 2500 మహాలక్ష్మి స్కీము. ఇక మీకు ఈ స్కీమ్ల గురించి అయితే నేను తెలియజేస్తానంటే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది. అందరికీ కూడా వీడియో అనేది చేరుతుంది. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులు అయితే 2 నుంచి 3 ఎకరాల వరకు అయితే పడుతున్నాయి. చాలామందికి పడ్డాయండి. కొంతమంది మాకు తెలిసిన వాళ్ళకు కూడా పడ్డాయి 2 నుంచి 3 ఎకరాల వరకు. మరి ఎవరెవరికి కొంతమందికి ఒక వీక్లో పడవచ్చు, ఇంకో వీక్లో వేరే వారాలకు పడవచ్చు, అలా ఒక వారంలో ఇంకో వారంలో పడవచ్చు అండి. తొందర లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం అందరికీ వచ్చే మాకు రాలేదని ఒక హడావిడి అయితే ఉంటుంది. కానీ కంగారు పడే అవసరం లేదు. ఖచ్చితంగా అయితే ఎవరికైతే పడలేదో వాళ్ళందరికీ కూడా పడతాయి. అలాగే ఇక మీకు ఈ భూమి అనేది కొంతమందికి పడకపోవడం కారణాలు కూడా ఉన్నాయండి. పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ రన్నింగ్లో ఉండాలి. అలాగే మీరు ఈకేవైసీ చేసుకోవాలి. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ ఫోన్ నెంబరు. ఇంకొక విషయం ఏంటంటే మీరు భూమి సాగు చేయాలి, దున్నాలి. మీరు ఉన్నారా లేరా అని ఆ విషయం అయితే ప్రభుత్వానికి తెలియాలి. తెలిస్తేనే మీకైతే ఈ డబ్బులు అనేది పడతాయండి. లేకపోతే మీరు అలాగే రాళ్ళు రప్పలు పెట్టి అలాగే గుంటలు పెట్టేస్తే మీరు పొలం దున్నకపోతే మీకు ఇక్కడ భూములు వ్యవసాయం చేయట్లేదు అనేసి ప్రభుత్వం అయితే గమనిస్తుంది. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి వేరే విదేశాలకు వెళ్ళినా కూడా, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇంకే వ్యాపారం చేసినా వీరు భూమి అనేది సాగు చేయట్లేదు కాబట్టి వీళ్ళకి ఇవ్వడము జరగదు అనేసి కూడా ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరుగుతుంది. వెంటనే మీరు భూమి అయితే సాగు చేయండి. అలాగైతే డబ్బులు ఖచ్చితంగా అయితే పడని వాళ్ళకు కూడా పడతాయి. అలాగే రుణమాఫీ డబ్బులు కూడా 2 లక్షల రూపాయలు కూడా మీకు పడడం జరుగుతుంది. ఆ జీవో అనేది కూడా విడుదల అయింది. ప్రతి ఒక్కరికి కూడా 19,000 కోట్లు అయితే నిధులు అయితే విడుదల చేశారు. కానీ సరిపోకపోవడంతో ఒకే దఫాలో కాకుండా విడతల వారిగా 4 విడతలుగా 50,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహాలక్ష్మి స్కీము 2,500 రూపాయలు అయితే మహాలక్ష్మి స్కీమ్ కూడా మీకు అయితే రాబోతుంది. 16,000 కోట్లు నిధులు అయితే విడుదలైతే చేశారు. ప్రతి ఒక్క మహిళకు కూడా 2,500 రావాలంటే ఊరికనే కాదండి, ఇంటింటికి సర్వే చేస్తారు. ఈ నెల నుంచి చెప్తున్నారు 26 నుంచి అలా. కానీ మీకు ఇంటింటికి సర్వే చేస్తే ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే రేషన్ కార్డ్ జిరాక్స్, క్యాస్ట్ ఇన్కమ్, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి, మీ మొబైల్ మీ పేరు మీదే ఉండాలి. అలాగైతేనే వస్తాయండి మీకు మ్యారేజ్ సర్టిఫికేట్. ఎందుకంటే మీరు మ్యారేజ్ ఎప్పటి నుంచి ఎప్పుడు అయ్యింది అని తెలుసుకోవడానికి దాని ద్వారా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాపర్టీస్ ఉన్నాయా లేవా కనుక్కుంటారు. ఏ క్యాస్ట్ అనేది కనుక్కొని ఇస్తారు. అలాగే మీరు అలాగే కరెంటు బిల్లు ఫ్రీ అనేది కూడా 200 యూనిట్స్ అయితే ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. ఇంటింటికి సర్వే అయితే చేస్తారు. చేసిన తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డు, మీ కరెంటు బిల్లు కన్స్యూమర్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాలి. ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అన్ని రిసిప్ట్ కూడా మీరు ఇస్తేనే, మీకు చూపిస్తేనే వాళ్ళకి సర్వే చేసినప్పుడు అప్పుడు మీకు కరెంట్ బిల్లు కూడా ఫ్రీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.